హలో అండి. చాలా మంది పిల్లలు జలుబు దగ్గు వల్ల లేకపోతే ఏదైనా బ్రీతింగ్ ఇబ్బంది ఉందో కొన్ని రోజులు నోటితో గాలి పీల్చుకుంటూ ఉంటారు. ఇనీషియల్ గా పేరెంట్స్ కూడా జలుబు ఉందిలే ఏముందిలే ప్రస్తుతానికి గాలి పీల్చుకుంటున్నారని వదిలేస్తారు. కానీ ఆ పిల్లలకి అలానే అలవాటు పడిపోయి కొన్నాళ్ళకి లిప్స్ మధ్యలో గ్యాప్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు నోరు తెరిసే ఉంచుతూ ఉంటారు. నిదానంగా పళ్ళు ఎత్తి వచ్చినాయి మేడం, వీటికి క్లిప్ ట్రీట్మెంట్ చేయించుకుందాం అని చెప్పి వస్తారు. నేను సరిగ్గా గమనిస్తే వాళ్ళకి టాన్సిల్ ఇన్ఫెక్షన్స్ వచ్చో లేకపోతే కంటిన్యూస్ జలుబు ఉండి నేసల్ సెప్టమ్ డీవియేటెడ్ అయ్యి ఉండి వాళ్ళకి మౌత్ బ్రీతింగ్ అలవాటు అవుతుంది. కారణం ఏదైనా పిల్లలకి మౌత్ బ్రీతింగ్ అనేది అలవాటు అయితే వాళ్ళకి చాలా ఎఫెక్ట్స్ వస్తాయి. ఫస్ట్ ఏంటంటే పళ్ళు ఎడంగా అవుతాయి, ఎత్తు ఉంటాయి. సెకండ్, మనకి ఫేస్ ఓవల్ షేప్ లో ఎత్తుగా కనిపిస్తూ ఉంటుంది. థర్డ్, వాళ్ళకి మౌత్ బ్రీతింగ్ అలవాటు అయిపోయి నోరంతా పొడిబాడిపోయి రాత్రంతా మౌత్తో బ్రీత్ చేసుకోవటం వల్ల ఈసోఫాగస్ అంతా ఇన్ఫెక్షన్ వచ్చేసి వాళ్ళకి గ్యాస్ట్రైటిస్ ఇబ్బంది కూడా వస్తుంది. నెక్స్ట్ టైం మీ పిల్లలు కానీ ఎవరైనా మౌత్ బ్రీతింగ్ చేస్తూ ఉంటే వాళ్ళకి డెంటిస్ట్ని విజిట్ చేయమనండి. మౌత్ బ్రీతింగ్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటో కనుక్కోండి.